తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఫలక్నుమా ప్యాలెస్ కు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ ప్యాలెస్ లో కేవలం ఒక అద్దం విలువ నేడు 35 కోట్లకు పైనే ఉందంటే ప్రత్యేకత అర్థం చేసుకోవచ్చు. ఈ ప్యాలెస్ పూర్వం హైదరాబాద్ సంస్థానంలోని వంశస్థులకు చెందినది. ఆ తర్వాత ఈ ప్యాలెస్ ను నిజాం రాజులు సొంతం చేసుకున్నారు. చార్మినార్ కు 5 కిలోమీటర్ల దూరంలో 32 ఎకరాలలో సువిశాల ప్రదేశంలో ఫలక్నుమా ప్యాలెస్ నిర్మించారు. అప్పటి హైదరాబాద్ రాజ్య ప్రధానమంత్రి వికార్ ఉల్ ఉమ్రా దీనిని నిర్మించారు. ఫలక్నుమా అనగా ఉర్దూలో ఆకాశ అద్దం అని అర్థం. 1897 నుంచి 1898 వరకు నవాబ్ వికార్ ఉల్ ఉమ్రా తన వ్యక్తిగత నివాసంగా ఫలక్నుమా ప్యాలెస్ ను ఉపయోగించుకున్నాడు. ఈ ఫలక్నుమా ప్యాలెస్ చాలా ఖరీదైన కట్టడం. దీనికోసం చేసిన అప్పులు తీర్చేందుకు వికార్ ఉల్ ఉమ్రాకు చాలా కాలం పట్టిందిట. ఆయన భార్య సలహా మేరకు మెహబూబ్ అలీ పాషా నిజాం రాజును ఈ ప్యాలెస్ కు ఆహ్వానించారు. అక్కడికి వచ్చిన నిజాం ప్యాలెస్ ను చూసి మంత్రముగ్ధులయ్యారు. ప్యాలెస్ నిర్మాణంతో వికార్ చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో కావాల్సిన ఆర్థిక సహాయం అందించారు. ఆ తర్వాత ఈ ప్యాలెస్ హైదరాబాద్ రాజైన 6వ నిజాంకు అప్పగించారు. 1950లో ఇక్కడి నుంచి 6వ నిజాం వెళ్లిపోయిన తర్వాత ఈ ప్యాలెస్ ను మూసివేశారు. దాదాపు 50 సంవత్సరాల తర్వాత 2000 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఈ ప్యాలెస్ ను తాజ్ గ్రూప్ సంస్థకు 30 సంవత్సరాలు అద్దెకి ఇచ్చారు. ఫలక్నుమా ప్యాలెస్ అద్భుతాల్లో మొదటిది ప్రధాన రిసెప్షన్ గది. ఈ గదిలోని సీలింగ్ కు సున్నం, ఇసుక, నీటితో కలిపిన డెకరేషన్ అచ్చో బంగారు పూత పూసిన అనుభూతిని కలిగిస్తుంది. ఈ భవనంలో 60 విశాలవంతమైన గదులు, ఇంకా 22 సువిశాలమైన హాళ్లు ఉన్నాయి. ఈ ప్యాలెస్ భోజనశాలలో ఉన్న డైనింగ్ టేబుల్ పై ఒకేసారి 100 మంది అతిథులు కూర్చొని భోజనం చేయవచ్చు. ఈ డైనింగ్ టేబుల్ ను క్రిస్టల్ బంగారంతో తయారు చేశారు. ఈ ప్యాలెస్ గ్రంథాలయంలో అతి అరుదైన ఖురాన్ గ్రంథాలు ఉన్నాయి. ఇక్కడ బిలియర్డ్స్ టేబుల్స్ చాలా అరుదైనవి. ఇలాంటి టేబుల్స్ 2 మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒకటి ఫలక్నుమా ప్యాలెస్ లో, రెండోది ఇంగ్లాండ్లోని బకింగ్హామ్ ప్యాలెస్ లో మాత్రమే ఉంది. ఈ ప్యాలెస్ గోడలపై ఆయిల్ పెయింటింగ్ తో వేసిన ప్రముఖుల ఫోటోలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇలాంటి విశేషాలెన్నో ఈ ఫలక్నుమా ప్యాలెస్ కే సొంతం. మొదటగా 1883లోనే ఈ భవనములో టెలిఫోన్, విద్యుత్ ను ఉపయోగించారు. ఈ ప్యాలెస్ కు ఆ రోజుల్లో విద్యుత్ ను అందించడానికి బొగ్గు, ఆవిరి ఆధారిత యంత్రాలను ఉపయోగించేవారు. ఆ ప్రాంతాన్ని ఇంజన్ బౌలి అని అంటారు. ఆ ప్రాంతాన్ని నేటికి అదే పేరుతో పిలుస్తారు.